ఐపీఎల్ 2025 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్ సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కేకేఆర్ అద్భుతం చేసింది. రాజస్థాన్ రాయల్స్తో ఈరోజు ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగినటువంటి మ్యాచ్లో సమిష్టిగా రాణించినటువంటి కేకేఆర్ ఒక్క పరుగు తేడాతోటి గెలుపొందింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమకు అలవాటైనటువంటి రీతిలోనే మరోసారి గెలుపు ముంగిట బోర్లా పడింది. ఆఖరి బంతికి 3 పరుగులు చేయలేక ఓటమికి తల ఉంచింది. నరాలు తెగే ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలిచి ప్లే ఆఫ్ సిరీస్లో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి కేకేఆర్కు చెప్పుకోదగ్గ గొప్ప ప్రారంభం ఏమీ లభించలేదు. జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి తొలి ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే రాగా, ఈ సీజన్లో బ్యాటింగ్లో వరుసగా విఫలమవుతున్నటువంటి సునీల్ నరైన్ యద్వీర్ సింగ్ వేసినటువంటి 2వ ఓవర్లో ఒక 4, ఒక 6 కొట్టి ఆ ఓవర్ చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా 13 పరుగులకే తొలి వికెట్ని కోల్పోయింది కేకేఆర్. జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 3వ ఓవర్లో కూడా కేవలం 4 పరుగులు వచ్చాయి. అయితే యద్వీర్ సింగ్ వేసినటువంటి 4వ ఓవర్లో గుర్బాజు 2 4లు కొడితే 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ రహానే ఓ 6 కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. తీక్షణ వేసినటువంటి 5వ ఓవర్లో ఓ 6 కొట్టినటువంటి రహానే ఆకాష్ మధ్వాల్ వేసినటువంటి 6వ ఓవర్లో వరుసగా 6-4 బాదాడు. దీంతో కేకేఆర్ 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా 1 వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. హసరంగా వేసినటువంటి 7వ ఓవర్లో 2 4లు కొట్టినటువంటి గుర్బాజు తీక్షణ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే హెట్మేర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 25 బాల్స్ ఎదుర్కొన్నటువంటి గుర్బాజ్ 4 4లు ఒక 6 తోటి 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 69 పరుగుల వద్ద కేకేఆర్ తన 2వ వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత రహానే, రఘువంశీ వీరిద్దరూ కలిసి కాస్త స్లోగా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లారు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 24 బాల్స్ ఆడి ఒక 4, 2 6లతోటి 30 పరుగులు చేసినటువంటి కెప్టెన్ రహానే రియాన్ పరాగ్ వేసినటువంటి 13వ ఓవర్లో కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా కేకేఆర్ 111 పరుగుల వద్ద 3వ వికెట్ను కోల్పోయింది. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి రసెల్ మొదట్లో చాలా నెమ్మదిగా టెస్ట్ మ్యాచ్ మాదిరిగా బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ 9 బాల్స్లలో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు రసెల్. సో 15 ఓవర్లు ముగిసేసరికల్లా కేకేఆర్ 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఆ దశలో కేకేఆర్ కనీసం 180 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. అయితే ఆకాష్ మధ్వాల్ వేసినటువంటి 16వ ఓవర్లో రసెల్ గేరు మార్చి వరుసగా 4-6-4 కొట్టాడు. ఇక జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 17వ ఓవర్లో కూడా రసెల్ వరుసగా 6-4 కొట్టాడు. అయితే తీక్షణ వేసినటువంటి 18వ ఓవర్లో రఘువంశీ ఒక 4 కొడితే రసెల్ వరుసగా 3 6లు బాదాడు. ఆ విధంగా రసెల్ విజృంభణతో స్కోర్ బోర్డు వాయువేగంతో పరిగెత్తింది. ఆర్చర్ వేసినటువంటి 19వ ఓవర్లో తొలి బంతికి రఘువంశీ అవుట్ అయ్యాడు. 31 బంతులు ఎదుర్కొన్నటువంటి రఘువంశీ 5 4లతోటి 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 172 పరుగుల వద్ద రఘువంశీ రూపంలో కేకేఆర్ తన 4వ వికెట్ను కోల్పోయింది. 4th వికెట్కు రఘువంశీ, రసెల్ వీరిద్దరు కలిసి 33 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. అదే ఓవర్లో 6 కొట్టినటువంటి రసెల్ కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అందులో చివరి 48 పరుగులు 14 బంతుల్లోనే వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ 9 బంతుల్లో 2 పరుగులు చేశాడు కదా, ఆ తర్వాత 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిందంటే మిగతా 48 పరుగులు 14 బంతుల్లో చేశాడు. సో నిన్న మరొక వెస్టిండీస్ ప్లేయరు రొమారియో షెఫర్డ్ ఇన్నింగ్స్ను గుర్తుకు తీసుకొచ్చాడు రసెల్. ఇక ఆకాష్ మధ్వాల్ వేసినటువంటి చివరి ఓవర్లో రింకు సింగ్ వరుసగా 4-6 కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఒక దశలో కనీసం 180 పరుగులైనా చేస్తుందా అని అనిపించినటువంటి దశలో రసెల్ తర్వాత చివరి ఓవర్లో రింకు సింగ్ రెచ్చిపోవడంతో 200 పరుగులను దాటింది కేకేఆర్. రసెల్ 25 బంతుల్లో 4 4లు 6 6లతోటి 57 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే రింకు సింగ్ 6 బంతుల్లో ఒక 4, 2 6లతోటి 19 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో మొత్తం 6 బౌలింగ్ వేశారు. రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, యద్వీర్ సింగ్ ఈ 4 తలా 1 వికెట్ తీశారు. అయితే హసరంగా వికెట్ తీయనప్పటికీ చాలా పొదుపుగా బౌలింగ్ ఇచ్చాడు. 4 ఓవర్లలో 35 పరుగులు, అంతే కేవలం ఓవర్కి 8.8 చొప్పున పరుగులు ఇస్తే జోఫ్రా ఆర్చర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కి సగటున 7.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. అయితే ఆకాష్ మధ్వాల్ మాత్రము భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 3 ఓవర్లలోనే 50 పరుగులు, అంటే ఓవర్కి సగటున 16.7 చొప్పున. అదేవిధంగా యద్వీర్ సింగ్ కూడా 2 ఓవర్లలోనే 26 పరుగులు, అంటే ఓవర్కి సగటున 13 చొప్పున పరుగులు ఇవ్వడం అనేది జరిగింది. మొత్తంగా రియాన్ పరాగ్ ఆ తర్వాత వచ్చేసి హసరంగా వీళ్ళు కాస్త పొదుపుగా బౌలింగ్ వేయడం జరిగింది. ఇక 207 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి రాజస్థాన్ 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి
వైభవ్ అరోరా వేసినటువంటి ఫస్ట్ ఓవర్లోనే అజింక్య రహానే పట్టినటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు. అలా 5 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక మొయిన్ అలీ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే అంటే 2వ ఓవర్లోనే కునాల్ సింగ్ రాథోడ్ రసల్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. అలా 2 ఓవర్లలోనే 8 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. అయితే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ రియాన్ పరాగ్ వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి 3వ వికెట్కు 31 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కోలుకున్నట్లుగా కనిపించింది. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. అయితే 21 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 34 పరుగులు చేసినటువంటి ఓపెనర్ జైస్వాల్ మొయిన్ అలీ వేసినటువంటి 7వ ఓవర్లో రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో అంటే 8వ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా 2 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ధ్రువ్ జురెల్, హసరంగా వీరిద్దరు కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి ఇద్దరు డక్అవుట్ అయ్యారు. అలా 71 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ సగం వికెట్లను కోల్పోయింది. 11.5 ఓవర్లలో రాజస్థాన్ 100 పరుగుల మార్కును అందుకుంది. అయితే కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ దశలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హెట్మైర్తో కలిసి 6వ వికెట్కు 48 బంతుల్లోనే 92 పరుగులు జోడించడంతో రాజస్థాన్ మళ్ళీ గెలుపుదారిలోకి వచ్చింది. అయితే స్వల్ప వ్యవధిలోనే అటు హెట్మైరు ఇటు రియాన్ పరాగ్ అవుట్ కావడంతో రాజస్థాన్ మళ్ళీ కష్టాల్లో పడింది. 23 బంతుల్లో 1 ఫోరు 1 సిక్సర్ తోటి 29 పరుగులు చేసినటువంటి హెట్మైరు హర్షిత్ రాణా వేసినటువంటి 16వ ఓవర్లో సునీల్ నరేన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరి కాసేపటికే రియాన్ పరాగ్ కూడా అవుట్ కావడంతో రాజస్థాన్ మళ్ళీ కష్టాల్లో పడింది. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు 8 సిక్సర్లతోటి 95 పరుగులు చేసి అద్భుతంగా ఆడినటువంటి రియాన్ పరాగు హర్షిత్ రాణా వేసినటువంటి 18వ ఓవర్లో వైభవ్ అరోరాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 173 పరుగుల వద్ద 7వ వికెట్ రూపంలో రియాన్ పరాగు అవుట్ కావడంతో మళ్ళీ రాజస్థాన్ యొక్క గెలుపు డోలాయమానంలో పడింది. కెప్టెన్ రియాన్ పరాగ్ ఉన్నంతసేపు చాలా స్లోగా ఆడినటువంటి శుభన్ దుబే ఆ తర్వాత రెచ్చిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ విజయానికి 6 బంతుల్లో అంటే చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి శుభన్ దుబే వరుసగా 6, 4, 6 బాది మ్యాచ్ను ఉత్కంఠంగా మార్చాడు. ఆఖరి బంతికి 3 పరుగులు అవసరం కాగా క్విక్ డబుల్ తీసేటటువంటి క్రమంలో ఆర్చర్ రన్అట్ అయ్యాడు. దాంతో రాజస్థాన్ 1 పరుగు తేడాతోటి గెలిచింది. సెంచరీ దిశగా సాగినటువంటి రియాన్ పరాగ్ను అవుట్ చేసినటువంటి హర్షిత్ రాణా మ్యాచ్ను కేకేఆర్ వైపు మలిపాడు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మొయిన్ అలీ, హర్షిత్ రాణా, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఈ ముగ్గురు తలా 2 వికెట్లు తీస్తే వైభవ్ అరోరా 1 వికెట్ తీశాడు. అయితే వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి ఓవర్కి సగటున 8 చొప్పున మాత్రమే పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే సునీల్ నరేన్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే అంటే ఓవర్కి సగటున 6.8 చొప్పున పరుగులు ఇచ్చి పరుగులను బాగా కట్టడి చేశాడు సునీల్ నరేన్. అయితే మొయిన్ అలీ కానీ ఆ తర్వాత రసల్ కానీ ఆ తర్వాత వైభవ్ అరోరా కానీ వీళ్ళు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొయిన్ అలీ అయితే ఓవర్కి సగటున 14.3 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి రసల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ టేబుల్ను ఒకసారి పరిశీలించినట్టయితే ఈ గెలుపుతోటి కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. సో ఇప్పటివరకు 7వ స్థానంలో ఉన్నటువంటి కేకేఆర్ ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా మొత్తంగా 11 మ్యాచ్లు ఆడి 5 గెలుపులు 5 ఓటములతోటి మరి ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో మొత్తంగా 11 పాయింట్లు సాధించి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో ఓడినటువంటి రాజస్థాన్ రాయల్స్ కొత్తగా కోల్పోయిందేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్లే ఆఫ్ సిరీస్ నుంచి నిష్క్రమించినటువంటి రాజస్థాన్ రాయల్స్ మొత్తంగా ఈ మ్యాచ్ తోటి 9వ ఓటమిని మూటగట్టుకుంది. మొత్తంగా 12 మ్యాచ్లలో 3 గెలుపులు 9 ఓటములతోటి 6 పాయింట్లు మాత్రమే సాధించినటువంటి రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలోనే కొనసాగుతుంది. ఇక ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్లో, ఎంఐ సెకండ్ ప్లేస్లో, గుజరాత్ టైటన్స్ థర్డ్ ప్లేస్లో, పంజాబ్ కింగ్స్ 4th ప్లేస్లో నిలవగా ఢిల్లీ క్యాపిటల్స్ 5వ స్థానంలో, ఎల్ఎస్జీ 7వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి.